హలో అండి అందరికీ కొన్ని ఐటీ జాబ్స్ తీసుకొచ్చాను. అవి ఏంటో చూద్దాం. దానికంటే ముందు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్, ఆ లైక్ బటన్ టచ్ చేయండి. ఫస్ట్ జాబ్ వచ్చేసి డాటా ఇంజనీర్ రోల్ అండి. ఎవరైతే 21 టు 25 పాస్ అవుట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఈ డాటా ఇంజనీర్కి మెయిన్గా కావాల్సింది వచ్చేసరికి మీకు ఎస్క్యూఎల్ రావాలండి. ఎస్క్యూఎల్, పైథాన్ అండ్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఈ స్కిల్స్ అని మెన్షన్ చేస్తారు. ఒకసారి చూసుకోండి ఆ స్కిల్స్ అన్ని. ఓకేనా, మెయిన్గా వచ్చేసి పైథాన్, ఏడబ్ల్యూఎస్, ఎస్క్యూఎల్ సరిపోతాయి. ఓకే, రిమైనింగ్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. ఓకే, ఇది ఫ్రెషర్స్ కండి. ఓకే, ఇది అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అనలిస్ట్ రోల్ అండి. ఓకే, ఈ అనలిస్ట్ రోల్స్ వచ్చేసరికి ఇది కూడా ఫ్రెషర్స్దేనా అండి. ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. 0 to 18 months ఎక్స్పీరియన్స్. సో ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎవరికైతే ఈ రోల్ ఇంట్రెస్ట్ ఉందో అది వాళ్ళు ఇది రోల్ అనేది అప్లై చేసుకోండి. ఓకే, ఇది అనలిస్ట్ రోల్ అండి. అండ్ వాళ్ళ స్కిల్స్ అనేది ఒకసారి మ్యాచింగ్ అయితే అది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఇంజనీర్ సాఫ్ట్వేర్ అండి. ఇంజనీర్ సాఫ్ట్వేర్ కూడా ఫ్రెషర్ రోలే అండి. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన స్కిల్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్, C++ అండ్ ఓప్స్ కాన్సెప్ట్ అండ్ డాట్ స్ట్రక్చర్స్ వచ్చి ఉండాలి. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ సిఎస్సిఆర్ ఈసీ వాళ్ళు ఉంటే వాళ్ళు అది సరిపోతుంది. అండ్ 2 అండి ప్రిఫరబుల్. అండ్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఇది ఓకే అనుకోండి, ఇది కూడా అప్లై చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.